హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. రియాలిటీ రాణిస్ ఆఫ్ ది జంగల్ అని చెప్పేసి మన బిగ్ బాస్ మాదిరిగానే ఒక షో అయితే స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి నేను మధ్యాహ్నం ఒక వీడియో చేయడం జరిగింది, అది చూడండి. ఇకపోతే ఆ ఒక షోలో మొదటి ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ మాదిరిగానే రూల్స్ ఉంటాయి. ఎలిమినేషన్, నామినేషన్ ప్రక్రియ కావచ్చు, అలాగే కెప్టెన్సీ కావచ్చు, ఇవన్నీ బిగ్ బాస్ మాదిరిగానే ఉంటాయి. సో బిగ్ బాస్ నుండి వచ్చిన కంటెస్టెంట్లనే వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఒక్కొక్క కంటెస్టెంట్ ని తీసుకొచ్చి ఈ యొక్క రియాలిటీ రాణిస్ ఆఫ్ ది జంగల్ అని ఒక అడవిలోనే వాళ్ళు నివసించేటట్టు, అడవిలో వాళ్ళకు దొరికిందే వండుకొని తినేటట్టు, సో ఆ రకంగా అయితే షోని డిజైన్ చేశారు. సో చూస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం బిగ్ బాస్ హౌస్ చూస్తుంటే కేవలం అది హౌస్ లో మాత్రమే ఉంటుంది. సో రేషన్ ని గెలుచుకోవాలి, వండుకోవాలి, ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో ఫ్యామిలీ మధ్య వచ్చే గొడవలు అవే ఉంటాయి. బట్ ఈ యొక్క జంగల్ షోలో వచ్చేసి వివిధ స్టేట్కి వెళ్ళి ఒక్కొక్కరు వస్తుంటారు. సో వాళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు కేవలం హిందీ, ఇంగ్లీష్, కామన్ లాంగ్వేజ్ అవే మాట్లాడుకోవాల్సి వస్తుంటది. సో ఇకపోతే ఒకరంటే ఒకరికి పరిచయం అనేది అసలు ఉండనే ఉండదు. సో ఎందుకంటే ఒక్కొక్క స్టేట్కి వెళ్ళి ఒక్కొక్కరు వస్తారు. సో ఈ యొక్క షో వచ్చేసి డిస్కవరీ ప్లస్ లో ఇది రిలీజ్ వస్తుంది. సో దీనికి సంబంధించి 7 భాషల్లో వస్తుంది. అందులో మన తెలుగు కూడా ఒకటి. మీరు ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. కొత్త షోని జనాలు కూడా కొన్ని రోజులు అయితే బాగా ఆదరిస్తారు. సో అందరికంటే ముందు మీరు చూడండి, మీకు నచ్చుతుంది. ఇక ఈ ఎపిసోడ్ మనం ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా ఈ షోలో వచ్చేసి మన తేజస్విని మడివాడ కూడా ఉంది అందులో. సో మన బిగ్ బాస్ కి వచ్చేసింది. బిగ్ బాస్ ఓటీటీలో కూడా వచ్చినామే. అలాగే సీతమ్మ వాకిట్లో సినిమాలు వచ్చేట అలా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. ఇకపోతే ఈ జంగల్ కి 12 మంది రాణులు ఉంటారు. సో ఒక్కొక్క స్టేట్కి వెళ్ళి ఒక్కొక్క రాణి అయితే రావడం జరిగింది. ఇక జంగల్కి వచ్చిన తర్వాత వీళ్ళందరితోటి హోస్ట్ మాట్లాడతాడు. సో ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని చెప్పేసి మొత్తం కనుక్కున్న తర్వాత వాళ్ళని కెప్టెన్సీ టాస్క్ కోసం రెండు అంటే ఒక్కొక్క జంటగా కలవమంటారు. సో అలా 12 మంది 6 జంటలుగా మారిపోతారు మొత్తానికి. అయితే వాళ్ళకు హోస్ట్ వచ్చేసి ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం ఒక గేమ్ అయితే పెడతాడు. సో అది గెలిచిన వాళ్ళు 2 టీంలకు అంటే ఒక్కొక్క టీంకి కెప్టెన్సీ అవుతారు అన్నట్టు. సో అలా పెడతారు. సో అక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే పచ్చి మేకకు సంబంధించిన కన్నుగుడ్లు కావచ్చు, మెదడ కావచ్చు, ఇకపోతే కాళ్ళు, చేతులు కావచ్చు, కోడికి సంబంధించినవి, ఫిష్ పచ్చిది అది కావచ్చు అక్కడ పెడతారు. సో అది వాళ్ళు తినాలన్నట్టు. సో అది ఎవరైతే ఫాస్ట్ గా తింటారో అప్పుడు ఫస్ట్ రౌండ్ లో గెలిచిన వాళ్ళు ఆ యొక్క మిగిలిన 5 జంటలకు వెళ్ళి ఒకటి సెట్ చేయాలన్నట్టు. సో ఆ రకంగా గేమ్ స్టార్ట్ అవుతుంది. సో మొదటి టాస్క్ లో వచ్చేసి పచ్చి ఫిష్ ను పెడతారు. సో ఆ పచ్చి ఫిష్ తిని ఒక జంటను పక్కకు జరపాలి. సో అప్పుడు మన తేజస్విని మడివాడ, సో మన తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి, సో ఆమె జంట అయినటువంటి పవిత్ర అనే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా తింటారు. తిని ఒక జంటను అయితే పక్కకు జరుపుతారు. సో ఆ రకంగా మొదటి జంట పక్కకి వెళ్ళిపోతుంది. ఇక మిగిలిన జంటలలో నెక్స్ట్ వచ్చేసి మెదడ. సో ఆ మెదడ తిన్న వాళ్ళు నెక్స్ట్ ఇంకొక జంట జరపాలన్నారు. సో అలా కూడా నెక్స్ట్ కూడా మళ్ళీ మన తేజస్విని మడివాడ మళ్ళీ పవిత్రాన్ని గెలుస్తుంది. అప్పుడు మరొక జంటను కూడా పక్కకు చెప్తారు. సో అప్పుడు అందరు డిస్కస్ ఏంది వీరు ఇలా తింటారు, అసలు వీళ్ళు మనుషుల లేక రోజు ఇదే తిండి తింటారా ఏంది ఇంట్లో అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి ఇక మేకకు సంబంధించిన కన్నుగుడ్లు అవి కూడా వచ్చేసాయి. సో అవి వచ్చినా కానీ మళ్ళీ తేజస్విని మడివాడ ఇంకొక పవిత్ర వీళ్ళ జంట ఏదైతుందో వాళ్ళే తింటారు. సో వాళ్ళు తిన్న తర్వాత మరొక జంటను కూడా వీళ్ళు పక్కకు జరుపుతారు. సో ఆ రకంగా మొత్తం 4 రౌండ్లు ఉంటాయి. అలా 3వ రౌండ్ కూడా మళ్ళీ ఇదే జంట గెలిచి మళ్ళొక రౌండ్ తీసేస్తారు. ఇక 4వ రౌండ్ కూడా మళ్ళీ తేజస్విని మడివాడ మళ్ళీ వీళ్ళే మన పవిత్ర అనే అమ్మాయి వీళ్ళిద్దరు కూడా మళ్ళీ గెలుస్తారు. సో అప్పుడు లాస్ట్ రౌండ్ వచ్చేసి గోటు మేకకి సంబంధించిన టెస్టికల్స్ వచ్చేస్తాయి పచ్చివి, అవి కూడా మళ్ళీ తేజస్విని మడివాడ మళ్ళీ పవిత్ర అనే తింటారు. ఆ యొక్క రౌండ్ వీళ్ళు గెలవడంతో ఆ యొక్క అన్ని టాస్కుల్లో గెలిచి ఇద్దరు కెప్టెన్సీ కావడం జరుగుతుంది. సో మొత్తానికి మొదటి రోజు పెట్టిన టాస్కులన్నీ కూడా మన తేజస్విని గెలవడం జరిగింది. ఆ రకంగా తేజస్విని ఒక కెప్టెన్ అయితే కావడం జరిగింది ఒక టీంకి, ఇంకొక టీంకి పవిత్ర అయింది. సో ఈ యొక్క వాళ్ళిద్దరు 2 టీములుగా విడిపోయి కెప్టెన్స్ అయినప్పటికీ కంటెస్టెంట్లను ఎంచుకునే బాధ్యత మాత్రం వీళ్ళకి లేదు. సో కంటెస్టెంట్లే
వాళ్ళ యొక్క ఇష్టం ఉన్న టీంలోకి వెళ్ళాలి. అప్పుడు ఎక్కువగా వెళ్ళి పవిత్రతో ఉంటారు. ఆళ్ళో కొందరు వచ్చేసి తేజస్వినితో ఉంటారు. బట్ మెజారిటీ పీపుల్ పవిత్రతో ఉంటారు. సో, ఆ తర్వాత కొన్ని గొడవలు అయితున్నాయి. నేను ఇళ్ళకెళ్తాం మళ్ళీ అది ఇది అని మాట్లాడుకుంటారు. మొత్తం సెట్ అయిపోయిన తర్వాత హోస్ట్ చెప్తాడు. సో, ఇక్కడ మీకు అడవి మధ్యలో ఒక ఉండడానికి ఒకటైతే ఏర్పాటు చేసాం. ఒకటి లగ్జరియస్, ఒకటేమో నార్మల్‌గా చెట్ల కింద అలా అలా ఉండడమే. సో, ఎవరైతే అక్కడికి ఫస్ట్‌గా చేరుకుంటారో వాళ్ళకు లగ్జరియస్ లభిస్తది. ఆ 2 టీమ్‌లలో ఎవరైతే ముందుగా వెళ్తారో అలాగే ఇమ్యూనిటీ కూడా ఆ టీమ్‌కి ఉంటుందని చెప్తారు. సో, అప్పుడు 2 టీములు కూడా బయలుదేరుతాయి అక్కడి నుండి. సో, అక్కడ వెళ్ళే ముందు వాళ్ళ యొక్క ఏదైతే లగేజ్ తెచ్చారో ఆ లగేజ్ తీసుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్‌లోకి వీళ్ళ లగేజ్‌లో ఉన్న బట్టలు మొత్తం వేసి ఆ బ్యాగ్స్ ఏసుకొని ముందుకు వెళ్ళాలి. అక్కడక్కడ రాళ్ళ మీద రాయి, ఒక రాయి మీద రాయి, ఒక రాయి మీద రాయి, ఒక రాయి మీద రాయి ఇలా పెట్టుంటాయి అడవిలో. దారి కోసం పెట్టుంటారు. సో, రాళ్ళను చూసుకుంటూ వెళ్తే కరెక్ట్ చోటుకెళ్తారు. ఆ రాళ్ళను గాని మిస్ అయ్యారంటే అడవిలో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ రకంగా డిజైన్ చేశారు. సో, అలా వెళ్ళిన తర్వాత ఒక చిన్న కాలువ పోతుంటది. వాటర్ అది దాటాలి లోపలికి పోవాలి. అక్కడ లగ్జరియస్ ఉంటది. అక్కడ కింద గడ్డి ఉంటది. ఒక తాడు ఉంటది. ఓపెనింగ్ మన సెరమనీ ఎట్లయితే కట్ చేసామో అలాంటి తాడు. సో, అది కట్ చేయొద్దు, తెంపొద్దు. జస్ట్ కింద గడ్డి ఉంటది. ఆ గడ్డిని 2 ఆదిమానవులు ఎలా అయితే రాయిని ఇలా అంటే మంటొస్తే ఆ రకంగా మండించి దాన్ని కాల్చారన్నాడు. అప్పుడు కాల్స్తే అది తెగిపోతది. అప్పుడు లోపలికి పోవాలి. ఆ రకంగా డిజైన్ చేసాం. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది షో అయితే. బిగ్ బాస్ మాదిరిగానే. సో, బిగ్ బాస్ ఏందంటే మన తెలుగు వాళ్ళు, తెలుగొచ్చిన వాళ్ళు. బట్ ఇది ఇండియా మొత్తం 7 లాంగ్వేజెస్‌లో ఉంటుంది. అందులో తెలుగు లాంగ్వేజెస్ కూడా ఉంటుంది. సో, వీక్లీ మండే, ట్యూస్‌డే మాత్రం నైట్ 10:00 ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. మండే రోజు ఒకటి, ట్యూస్‌డే రోజు ఒకటి. చాలా అద్భుతంగా ఉంది. తేజస్విని మడివాడ మాత్రం రేంజ్‌లో బిగ్ బాస్‌లో కూడా అదరగొట్టలే ఆ రకంగా గాని ఇలా మాత్రం అదరగొడుతుందని చెప్పవచ్చు. మొత్తానికి తేజస్విని మొదటి రోజు అయితే అదరగొట్టి కెప్టెన్సీ కూడా అయిపోయింది. సో, ఆ యొక్క అడవిలో చిరుత పులులు కావచ్చు, సింహాలు కావచ్చు, పాములు కావచ్చు, ఇలా రకరకాల జంతువులు కూడా అక్కడ ఉండడం జరిగింది. సో, వాటన్నిటిని తట్టుకొని హౌస్‌లో ఉండాలి. సో, బిగ్ రియాలిటీ షోకు కరెక్ట్ అర్థం ఇదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక అడవిలో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో అంటే కామన్. బట్ చూద్దాం ఈ షో కూడా ఎలా సక్సెస్ అవుతుందో. చూడండి మీరైతే ఒకసారి మీకు కూడా నచ్చుతుంది.